మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఆధునీకరణ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కొన్ని ప్రాంతాలకి ఫ్లైట్లు లేకపోతే కూడా అవి కూడా అవకాశాలు కల్పించారు. ఈ రోజున బెంగళూరు కానీ, మహారాష్ట్ర అదే బాంబే కానీ, రాజమండ్రి నుంచి అన్నీ, కాశీ కానీ అన్నీ కూడా చాలా అవకాశాలు కల్పించారు ఈ రోజున. అదేవిధంగా కొత్త ఎయిర్పోర్ట్లు పెట్టాలని మన రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కొత్త ఎయిర్పోర్ట్లు పెట్టాలన్నప్పుడు తుని దగ్గర పెడతారని వార్తలు వచ్చినాయి, మీ అందరూ చూశారు. తుని ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పెట్టాలని ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఇక్కడ ల్యాండ్ ఏమైనా కుదరదని చెప్పి చాలామంది రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు, మీరు అందరూ చూశారు తుని ప్రాంతంలో. నేనేమంటానంటే రాజమండ్రి అండ్ విశాఖపట్నం మధ్యలో మళ్ళీ ఎయిర్పోర్ట్ వస్తుంది, అవన్నీ దగ్గర అయిపోతుంది. కాబట్టి నేనేమంటానంటే అదే ఎయిర్పోర్ట్ని పెట్టాలనుకుంటే చొల్లంగిలో పెడితే ఇటు అమలాపురం పార్లమెంటు, ఇటు నరసాపురం, ఇటు వెస్ట్ గోదావరికి టోటల్ మిడిల్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆక్వాకల్చర్ అంతా ఇటు ఉంది కాబట్టి టోటల్గా ఇటు ఇది ఒక మూల అయిపోయింది మనకి. ఇటు కూడా ఎయిర్పోర్ట్ పెట్టుకుంటే ఇక్కడ ఓఎన్జీసీ, రిలయన్స్, జిఎస్పిఎస్ఎల్ పెద్ద పెద్ద కంపెనీలను కూడా హెలికాప్టర్లు వేసుకుని వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా రాజమండ్రిలో పెట్టుకుంటున్నారు. అవన్నీ కూడా నేనేమంటానంటే వాళ్ళకి దగ్గరగా ఉంటుంది ఇక్కడ పెట్టుకోవడానికి, వాళ్ళవన్నీ కూడా స్టే చేయడానికి. వాళ్ళ ఫ్లైట్లు ఓన్ ఫ్లైట్లు వచ్చినా దగ్గరగా ఉంటుంది, వాళ్ళకి నియరెస్ట్ అవుతుంది వాళ్ళన్నిటికి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ల్యాండ్ కూడా ప్రాబ్లం లేదు. ల్యాండ్ మనకి 1200 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్, సాల్ట్ ల్యాండ్ ఆల్రెడీ ఉంది మనకి ఉంది. కాబట్టి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కాబట్టి తుల్లో ఒక పక్కన రైతులు ధర్నాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు, మేము ల్యాండ్ ఇవ్వని అంటున్నారు. మళ్ళీ ల్యాండ్ కొనాలంటే డబ్బులు పెట్టాలి. అందుకు కాబట్టి అనువైన ప్రదేశం చొల్లంగి దగ్గర 1200 ఎకరం మనకి ప్రభుత్వం ఉంది. కాబట్టి చొల్లంగిలో ఎయిర్పోర్ట్ పెడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి కూడా ఉంటుంది, కాదంటలేదు. ఇప్పుడు రాజమండ్రి మనకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, ఆ పక్కనే మళ్ళీ విజయనగరం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది, అవునా కదా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్. అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, విశాఖపట్నం ఉంది, ఇక్కడ రాజమండ్రి ఉంది. నేనేమనంటే అప్పుడు తుని దగ్గర పెడితే విశాఖపట్నంకి దగ్గర అయిపోతుంది, రాజమండ్రికి దగ్గర, అది నియరెస్ట్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇది ఒక మూల ఇది మనకి. కోనసీమ రావాలన్నా, ఇటు రావాలన్నా, ఇటు నరసాపురం కానీ, ఇటు భీమవరం కానీ వీళ్ళందరూ రావాలంటే చాలా లాంగ్ అయిపోతుంది. దేనికి రాజమండ్రితో లాంగ్ అయిపోతుంది, ఇటు నుంచి మాకు లాంగ్ అయిపోతుంది, ఇవన్నీ అయిపోతుంది. నేనేమంటానంటే ఇక్కడ ఇండస్ట్రియల్గా పెరుగుతున్నారు. నేను చెప్పాను కదా ఇందాక, ఓఎన్జీసీ కానీ, జిఎస్పిఎస్ఎల్ కానీ, రిలయన్స్ కానీ ఇవన్నీ కంపెనీలు కూడా వాళ్ళు హెలికాప్టర్లు వాడుతున్నారు. అవన్నీ కూడా రాజమండ్రిలో స్టాండ్ బై పెట్టుకుంటున్నారు, వాళ్ళకి నియరెస్ట్ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా చొల్లంగి పెట్టుకోవడం వల్ల 2 రకాలుగా కలిసి వస్తుంది. మనకి డిస్టెన్స్ తగ్గుతుంది ఏంటి, డిస్టెన్స్ తగ్గడమే కాదు, ల్యాండ్ ఫ్రీగా వస్తుంది. ల్యాండ్ పైసా ఖర్చు పెట్టాలని పని లేదు, వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ చేసేయచ్చు. ఇది బాబు గారి దృష్టిలో కూడా పెడతాం, ప్రభుత్వం దృష్టిలో పెడతామని మీ ద్వారా తెలియజేస్తున్నా. నాకన్నా ముందు నా మాటలు వచ్చాయి కాబట్టి మీరే ముందు ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని మీ ద్వారా కోరుతున్నా.